బ్రేకింగ్ చూస్తున్నాం. కోదాడ మున్సిపాలిటీలో ప్రలోభాల పర్వానికి తెరలేపారు. డబ్బులు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు వచ్చాయి. కోదాడలో ఎమ్మెల్యే పద్మావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు జన సమీకరణ చేశారు. అయితే ప్రచారం తర్వాత డబ్బు మద్యం పంపిణీ చేశారని తెలుస్తోంది. తమకు డబ్బులు ఇవ్వలేదని కొందరు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వివాదం రేగింది. తమకు డబ్బులు ఇవ్వాలంటూ నేతలతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వీడియో తీసిన తమపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారని మీడియా ప్రతినిధులు ఆరోపించారు. న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. కోదాడ మున్సిపాలిటీలో ప్రలోభాల పర్వానికి తెరలేపారు. డబ్బులు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు వచ్చాయి. ఇక కోదాడలో ఎమ్మెల్యే పద్మావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు జన సమీకరణ చేశారు. ప్రచారం తర్వాత డబ్బు మద్యం పంపిణీ చేశారని తెలుస్తోంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మన నలుగురు నుంచి సీనియర్ కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు మరింత సమాచారం ఫోన్ లైన్ లో మనకి. కిరణ్, మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ లో అయితే కోదాడ మున్సిపాలిటీలో అయితే ప్రలోభాల పర్వం కొనసాగుతుంది. అలాగే డబ్బులు పంపిణీ చేస్తున్నారని అయితే కాంగ్రెస్ నేతలపై అయితే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ప్రెజెంట్ ఐఎన్ఎస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం కూడా దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ అసలు? సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో ప్రలోభాల పర్వం మొదలైనట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు పలు వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ నేపథ్యంలోనే కోదాడ మున్సిపాలిటీ 11వ వార్డు బాలాజీ నగర్ లో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి చుట్టుపక్కల కాలనీల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాన్ని అయితే జన సమీకరణ చేయడం జరిగింది. దీంతో ఆ ప్రచారం ముగిసిన వెంటనే ఆ జన సమీకరణ సంబంధించి కూడా అక్కడ డబ్బులు పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమందికి డబ్బులు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ నేతలపై కూడా తిరగబడ్డటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. దీంతో కాంగ్రెస్ నేతలకు అక్కడికి వచ్చినటువంటి ప్రచారానికి వచ్చినటువంటి కూలీలకు పెద్ద ఎత్తున గొడవ జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు ఆ డబ్బులు పంచుతున్నటువంటి దృశ్యాలను కూడా చిత్రీకరించడం జరిగింది. దీంతో ఆ మీడియా ప్రతినిధులపై కూడా కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తా ఉంది. కొంతమంది మీడియా ప్రతినిధులకు సంబంధించి ఆ ఫోన్లను లాక్కొని కూడా అందులో వీడియోలు కూడా డిలీట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇటు కాంగ్రెస్ నేతల వైఖరిపై కూడా ఇటు జనంతో పాటు ఇటు దౌర్జన్యంగా దాడి చేసినటువంటి కాంగ్రెస్ నేతలపై కూడా ఇటు మీడియా ప్రతినిధులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కూడా జర్నలిస్ట్ సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ నేతల ప్రలోభాలు అయితే కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు. సోని, ఎంత జరుగుతుంది? ఎలక్షన్ కమిషన్ స్పందించిందా? ఏమంటుంది ఎలక్షన్ కమిషన్? అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎలక్షన్ కమిషన్ సంబంధించి కూడా ఎవరు కూడా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ ఘటనపై కూడా బీఆర్ఎస్ నేతలు కూడా స్పందిస్తున్నారు. అక్రమంగా ఇటు వలస కూలీలతో కూడా ప్రచారం చేస్తూ కూడా జన